అందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకంగానే మా పిల్లలకి ఆశీర్వదించడానికి, ఉపాధ్యాయులందరికీ మోటివేట్ చేయడానికి పెద్దలందరూ వచ్చారు. మీకందరికీ మాన్సాస్ సంస్థ తరఫున స్వాగతము, ధన్యవాదాలు. మాన్సాస్ ఈ సంస్థలో ఈ శత జయంతిని పురస్కరించుకుని ఒక స్కాలర్షిప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈరోజు. అది మీ అందరికీ ఇక్కడే అనౌన్స్ అయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలు ఎక్కడ ఉన్నాయో నాకు లాంటి మనుషులకి అర్థం కాని పరిస్థితి గనుక పాత ఈస్ట్ గోదావరి, పాత విశాఖపట్నం, పాత విజయనగరం, పాత శ్రీకాకుళం జిల్లాల్లో ఈ స్కాలర్షిప్ ఏదైతే మాన్సా సంస్థ మా స్వర్గీయ తండ్రి ఈ 4 జిల్లాల్లో దానికి ఆస్తి కలిగించి ఆ ఆస్తితో విద్యని ప్రోత్సహించాలని ఆయన చేసిన కృషి వల్ల ఈ శత జయంతిని పురస్కరించుకుని ఈరోజు మా తాతగారి పేరుతో ప్రారంభం చేస్తున్నాం. ఒక 100 పిల్లలకి మనం స్కాలర్షిప్ ఈరోజు నాడే రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో కొందరికి మా పెద్దల చేత వారికి స్కాలర్షిప్ టోకన్గా ఇప్పించుతాం. అంటే మొత్తం 100 మంది కారు ఇక్కడ. ఇవి ఎక్కువగా విజయనగరం జిల్లా ఏదైతే మా అందుబాటులో ఉన్న పిల్లలకి వెంటనే చేద్దామని. అలాగే 1 మే మా తండ్రి గారు, స్వర్గీయ తండ్రి గారు జన్మించిన దినం. అదే దాంతో ఈ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం చేసి ఈరోజు వరకు వచ్చున్నాం. ఆ జయంతి నాడు మళ్ళీ 100 పిల్లలకి మనం స్కాలర్షిప్ రిలీజ్ చేస్తాం. అలాగే మా స్వర్గీయ అన్నగారు ఆనంద్ గజపతి ఆయన పేరులో మళ్ళీ ఆయన జన్మదినం 17th జూలై ఆ రోజు మనం ఇంకొక 100 మంది పిల్లలకి మనం ఆ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తున్నాం. ఇది నిరంతరం ప్రతి సంవత్సరము మనము రాబోయే రోజుల్లో చెయ్యాలని తల పెట్టుకున్నాము. మన సంస్థ మాన్సా సంస్థ ద్వారా అని ఈ 4 జిల్లాల్లో చేద్దామని అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించితే ఇది ఖచ్చితంగా అమలు అవుతుంది. మళ్ళీ పిల్లలకి ఈ సంస్థని ఇంకా అభివృద్ధి మార్గంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం కూర్చునే చోట ఇక్కడ అప్పుడు ఒక ప్యాలెస్ ఉండేది, మోతీ మహల్ అని ఉండేది. అయితే ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ వల్ల ఆ ప్యాలెస్ పాడవడం వల్ల డిస్మాంటిల్ చేసి ఇంకొక బిల్డింగ్ కట్టడానికి, అదే ఆకారంలో కట్టడానికి అప్పుడున్న ప్రభుత్వము మనకి ఏదైతే రెగ్యులేటర్ కనుక ఎండోమెంట్స్ కమిషనరు మనకి అవకాశం ఇచ్చారు, ప్రాసెస్ అంతా చేశారు. అయితే అదృష్టమను దురదృష్టమను మనం 5 సంవత్సరాలు ఏ పని చేయలేకుండా మనకి ఉంచారని విషయము, ఉంచారా ముంచారా అని విషయము ఎటు అనుకున్నా అది అనుకోవచ్చు. అలాగా
మా టెంపుల్స్లో కూడా 2 టెంపుల్స్ ధ్వంసమే చేసేసారు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో. మన విజయనగరంలో పైడితల్లమ్మ టెంపుల్ అయితే పని కూడా జరగనీకంట, అసలు ఆ భూమి దాని చుట్టూ క్లీనింగ్ కూడా చేయనీకంట వారు 5 సంవత్సరాలు గడిపించారని విషయము. అయితే ఆ దేవుడు మమ్మల్ని అందరినీ రక్షించారు. దేవుడు దర్శనం కోసం అట్లీస్ట్ అవకాశాలు ఈరోజు మన రాష్ట్రంలో ఉందని, మన దేశంలో రాజ్యాంగం ఉందని ఇప్పుడు రుజువు అవుతుంది, చట్టాలు అమలు అవుతున్నాయి అని రుజువు అవుతుందని విషయము. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకసారి అనుకున్నారు ఏంటంటే స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా అని. మన అడ్మినిస్ట్రేషను, మన బ్యూరోక్రసీ అన్నీ తీసుకొచ్చారు. ఈ స్టీల్ ఫ్రేమ్వర్క్లో తుప్పు, లిటిల్ బిట్ ఆఫ్ రస్ట్ ఎక్కించారు. గడిచిన ప్రభుత్వంలో పని లేకుండా చేస్తారని విషయము నేను ఓడిపోతారనుకున్నాను, కానీ ఇంత ఘోరంగా ప్రజలు వీరికి ఇంటికి పంపిస్తారని ఏనాడు ఊహించలేదని మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే కక్షలు మనకు వద్దు, మన జీవితాలన్నీ తీర్చిదిద్దాలి. పివిజి రాజు గారినే జైల్లో 2 సార్లు స్వతంత్ర దేశంలో ఉంచుకోగలిగారంటే మనమందరికీ ఎన్నో సార్లు జైలుకి పంపిస్తారంటే పంపించండి, మేము ఇల్లు మార్చము, మేము ఎక్కడ ఫరారయ్యే పనియే లేదు, మేము ఇక్కడే ఉంటాము. మా గేట్కి తాడు వేసేసి కట్టేసిన 70 సంవత్సరాల వయసు తర్వాత మేము గేట్లు ఎక్కలేము, బయట నుంచి లోపల రాలేము, లోపల నుంచి బయట వెళ్ళలేము. ఇలాంటి పరిస్థితుల్లో మా బొబ్లీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడ నా ముందర కూర్చుని ఉన్నారు. ఆయన వేణుగోపాల్ స్వామి టెంపుల్ నుంచి బయలుదేరి సింహాచలం వెళ్దాము, నడక వెళ్దామంటే ఆయన ఇంటి నుంచి బయట రాగానే పోలీసు వాడిని తీసుకెళ్ళిపోయారు. అయ్యా, దేవుణ్ణి కూడా ప్రార్థించలేని దుస్థితిలో, రాజ్యాంగాన్ని కూడా అమలు చేయలేని దుస్థితిలో మనమందరి జీవనాన్ని గడిపించగలిగామంటే ఆ మనోధైర్యం పెంచి ముందు వెళ్ళవలసి వచ్చింది. ఆ మనోధైర్యాన్ని పెంచిన మన ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మా స్వర్గీయ తండ్రి పివిజి రాజు గారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఆత్మస్థైర్యంతో ముందు వెళ్ళాలని, మన భవిష్యత్తులు మనమే తీర్చిదిద్దాలని ఆయన ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలంటే అందరి సహకారం కావాలి. అందరి సహకారం ఉంటేనే మన స్వతంత్రానికి మనం అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మన ఆలోచనలో విభేదించుకోవచ్చు, కానీ మానత్వం మర్చిపోకూడదని విషయము. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆ పిల్లలందరూ ఆ పుస్తకాల్ని వారు మీకు అందరికీ మాకందరికీ అందించడం. పిల్లల కోసమే ఈ సంస్థ భవిష్యత్ కోసమే తయారైంది, భవిష్యత్ కోసమే పని చేస్తుందని మా గురువులు, విశ్రాంతి తీసుకున్న గురువులు కూడా వచ్చి దీపంని వెలిగించడం జరిగింది. విశ్రాంతి అయితే తీసుకున్నారు, కానీ ఎంతోమంది పిల్లల్ని తయారు చేయగలిగారు. ఆస్తి ఒక భాగం అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అంటే,
హ్యూమన్ ఎలిమెంట్ చాలా అవసరం. అది లేకుండా ఉంటే మనము విద్య నడపలేమని, బహుశా మనకి ఛాలెంజెస్ పెద్దగా పెరిగాయి. ప్రత్యేకంగానే ఆంధ్ర రాష్ట్రంలో మరీ పెరిగింది. ఏదైతే గడిచిన 5 సంవత్సరాలు చూస్తే మన రాష్ట్రంలో 10,50,000 మంది పిల్లలకి బడికి దూరం చేశారని విషయము, ఆనాటున్న ప్రభుత్వం చేసిందని విషయము నేను చెప్పక్కర్లేదు. ఆ పిల్లల్ని అడిగితేనే తెలుస్తుంది. మా విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో 5 ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే నేను పెద్దలు సంధ్యారాన్ని అడిగాను, మీ దగ్గర ఎలాగుందో తల్లి అంటే, మా దగ్గర 23 స్కూల్స్ మూసేస్తారని. అయితే మన పిల్లలకి బడి లేకుండా చేసిన ప్రభుత్వము ఆనాడు ఉంది. అలాంటి చర్యలు మన దేశంలో ఉన్నాయంటే బహుశా 5 సంవత్సరాల తర్వాత నిరక్షరాస్యత ఎక్కడుందంటే దేశం మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటిలోనే కనిపిస్తుందని పెద్దలందరికీ మనవి చేస్తున్నాను. మనం అందరు కలిసి శ్రమించకపోతే దీన్ని రివర్స్ చేయలేము. మన అపకీర్తిని మనం దూరంగా చేయలేమని విషయము మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో మనం విద్యని ప్రోత్సహించడం, మన పిల్లలకి అవకాశం కలిగే విధంగా చేయడం, ప్రత్యేకంగానే ఆడపిల్లలు. ఏదైతే మనకి సోషల్ స్ట్రక్చర్స్ చూస్తే ఇప్పుడు సాలూర లాంటి ప్రాంతంలో ఆడపిల్లల్ని ఇంకో గ్రామాన్ని పంపించాలంటే అక్కడ పెద్దలు జడుస్తారు, ఆడపిల్లల్ని చదువుకి దూరం చేస్తారు. పివిజి రాజు గారు ఆడపిల్లల్ని చదివించాలనే ఆయన విశ్వ ప్రయత్నం చేసిన విషయము మనం మర్చిపోరాదు. అందుకోసం ఆ ఆడపిల్లల్ని ఎప్పుడైనా చదివిస్తే ఆ కుటుంబము చదువు లేకుండా ఉండదని విషయం మీకు మనం చేస్తూ ఉన్నాను. దానికి మనమందరు కలిసికట్టుగా ఆ ప్రాధాన్యత తెచ్చి పెట్టి అమలు చేయగలిగితే మనమందరూ మన భవిష్యత్తుని కాపాడగలుగుతాం. లేకపోతే అపకీర్తికి గురి అవుతామని విషయం. ఏదైనా ఒక నిరంతరం కృషి ఉంటుంది. ఆ నిరంతరం కృషిని మనం ఏనాడు మానేయకూడదని విషయం మీకు అందరికీ నేను మనవి చేస్తూ, ఇలాంటి విద్య అయితే డాక్టర్ పివిజి రాజు గారితో ప్రారంభం కాలేదు, దాంతో కూడా మా జీవితాల్లో కూడా అంతం అవ్వదు. మానవ జాతి ఉన్నంతసేపు, గౌరవంగా బ్రతకాలని అనుకున్నంతసేపు విద్య ప్రాధాన్యత ఉందని విషయము, దాన్ని మనం గ్రహించి మనం అందరు కలిసికట్టుగా ముందు వెళ్ళగలిగితే, భవిష్యత్ కోసం మనం అందరు కలిసికట్టుగా ప్రయత్నించగలిగితే భారతదేశాన్ని ఎవరు వెనక ఉంచలేరని విషయం, ఆ సత్యాన్ని మనం అందరూ గ్రహిస్తే, ఎంత తొందరగా గ్రహిస్తే మంచిదని నేను భావిస్తూ మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగానే ఈ పుస్తకము పైన కృషి చేసిన పెద్దలందరికీ, ఏదైతే 8-9 నెలల్లోనే ఒక ఇలాంటి పుస్తకం ఆంగ్ల భాషలో కానీ దాన్ని తర్జమా చేసి తెలుగు భాషలో కానీ, తెలుగుకి ఎక్కువ ప్రాధాన్యత డిమాండ్ ఉంది కనుక తెలుగు భాషల్లో ఎక్కువ కాపీలు అంటే 8,000 కాపీలు దగ్గర ప్రచురించడం జరిగింది. ఏదైతే పివిజి రాజు గారి జీవితం అందరి దృష్టికి వెళ్తే మన ప్రాంతంలో మనకందరికీ మన పెద్దల్ని గౌరవించే వాళ్ళని, అది
మనం చేయగలిగితే ఇది ఒక స్ఫూర్తిగా భావి తరాలకు ఉంటుందని, ఏదైతే ఎవరైనా మంచి పనికి వస్తే మంచి జరగడానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతావా ఫెయిల్ అవుతావా అది ఏదైనా జరగవచ్చు, కానీ ప్రయత్నమే లేకపోతే సక్సెస్ జరగడానికి అవకాశమే ఉండదు. అయితే సక్సీడ్ కాలేదనుకో, ఫెయిల్ అయ్యావనుకో, ఓ పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం ఇష్టపడితే మన భవిష్యత్ బాగుంటుందని పెద్దలందరికీ మనవి చేస్తూ, మీరు ఇక్కడ వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి ఉపాధ్యాయులు, మాన్సా సిబ్బంది, అడ్మినిస్ట్రేటర్స్, ఇన్స్టిట్యూషన్ నడిపిన వాళ్ళందరికీ ఇన్ని సంవత్సరాలు మీరు నడిపించారు, మీ జీవితాన్ని దారి పోసారు. ఇక్కడ ఈ సంస్థని నాశనం చేయడానికి ఎంత గతంలో ప్రయత్నించినా ఉపాధ్యాయులకి జీతాలు కూడా లేకుండా వారు చేశారు, కానీ మీరు మాత్రం ఇంటికి వెళ్ళలేదు. ఓపికగా మీ ధర్మాన్ని కాపాడుతూ పిల్లలకి మీరు జాగ్రత్తగా చూసినందుకు ప్రత్యేకంగానే మా ఉపాధ్యాయులందరికీ వారు ఏమంటారు పాదాలకి అభివందనాలు చేస్తూ, వారు లేకపోతే ఈ సంస్థ ఈరోజు మట్టిలో కలిసిపోయేదని విషయము మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మన పిల్లల్ని మన భవిష్యత్తుని మనం అందరూ కలిసికట్టుగా కాపాడుదాం. ఎవరు వచ్చినా ఎంత రాక్షసత్వం చేసినా, మన కాలు విరగొట్టినా, ఏం చేసినా మనం పిల్లలకి మన భవిష్యత్ని మనం కాపాడుదాము, ముందు వెళ్దామని విషయము మనం చేస్తూ, మనము వెనకాడితే పిరికి వాళ్ళుగా పారిపోతే ఈ ప్రజా వ్యతిరేక శక్తుల్లో వారు రచ్చిపోతారని విషయము మీకు మనవి చేస్తూ ఉన్నాం. వారిని మనము ఒక విధంగా యునైటెడ్గా ఉండి ముందు వెళ్తే వారిని అదుపులో ఉంచుకోగలుగుతారు, వారి స్థానాన్ని చూపించగలుగుతామని, మన భవిష్యత్తు అడ్లాకంటా ఉంటుందని విషయము మీకు అందరికీ మనవి చేస్తూ, ఇంత ఓపికతో ఇక్కడ వచ్చినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా మాన్సా సంస్థ ఒక చిన్న విందు ఇక్కడ పెట్టుకున్నాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత దయచేసి భోజనాలు మాతో చేసి, మీరందరూ కూడా భోజనాలు మాతో చేసి మా సంస్థల్ని ఆశీర్వదించి వెళ్ళాలని మీకు అందరికీ మీ ఆహ్వానాన్ని తెలియపరుస్తూ, అందరికీ ఇక్కడ మీకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.